ఏటీఎంలో విత్డ్రా చేసుకుంటే ఒక 500 రూపాయలు వచ్చే రిసిప్ట్లో కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ రిఫరెన్స్ నెంబర్లు ఏ నెంబర్ లేని ఒక బాండ్ కేవలం దాని మీద మీ పేరు ఉండదు, పొలిటికల్ పార్టీ మీరు ఏ పార్టీకి ఇస్తున్నారో ఆ పార్టీ పేరు కూడా ఉండదు. చాలా సత్యం. ప్రతి పొలిటికల్ పార్టీకి డబ్బులు కావాలి. ఇది అనాదిగా ఎప్పుడో నుంచి తరతరాలుగా వస్తున్న సిస్టమే. అంటే కానీ దానికి ఆ సంవత్సరం వచ్చిన లాభం 79 కోట్లు, దానికి ఆ సంవత్సరం వచ్చిన లాభం 79 కోట్లు అయితే అది 400 కోట్లు 2019 నుంచి 2023 మధ్యలో ఎలక్టోరల్ బాండ్స్లో పని. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేంద్రనాథ్ ఎదురా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్ అనేది అసలు ఇంత హాట్ టాపిక్ ఎందుకైంది? ఎలక్టోరల్ బాండ్స్ అనేది కొంతమంది అతిపెద్ద స్కామ్, దేశంలోనే అతిపెద్ద స్కామ్గా వర్ణిస్తున్నారు. అది ఎంతవరకు నిజం, అసలు ఎంత పెద్ద స్కామ్ అనేది ఈరోజు మనం ఒకసారి మాట్లాడుకుందాం అసలు ఏంటనేది. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేది బేసిక్గా మీరు కానీ ఎవరు కానీ ఒక మనిషి ఒక పార్టీకి చందా ఇవ్వాలంటే నేరుగా ఆ పార్టీకి వెళ్ళి డబ్బులు ఇచ్చే పని లేకుండా మీరు ఒక బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో ఆ డబ్బుని చెల్లించి వాళ్ళు ఇచ్చే బాండ్ని, లేకపోతే వాళ్ళు ఇచ్చే బాండ్ని కూపన్ అనుకో, వాళ్ళు ఇచ్చే కూపన్నే మీరు దాన్ని తీసుకెళ్ళి ఆ రాజకీయ పార్టీకి మీరు ఏ పార్టీకి ఇవ్వాలనుకుంటే ఆ పార్టీకి ఇస్తే వాళ్ళు దాన్ని ఆ బాండ్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. అంటే మీరు బ్యాంకు ద్వారా ఇచ్చిన బాండ్ని నగదు చెల్లించిన తర్వాత అదే నగదు పార్టీ వాళ్ళ అకౌంట్లోకి పడేటట్టుగా ఆ బాండ్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. సో ఈ బాండ్ విషయంలో అసలు తప్పే ఉంది. సింపుల్గా చాలా నీట్గా ఉంది అనుకున్నాం. అందరం కూడా ఎట్లానే అనుకున్నాం. ఫస్ట్ ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినప్పుడు ఇది కూడా వైట్ అయిపోతుంది, మనీ ఇంకా బ్లాక్ మనీ ప్రభావం లేకుండా ఉంటుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అసలు ఏంటి ఈ ఎలక్టోరల్ బాండ్స్లో వచ్చిన గొడవ ఏంటంటే, ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఒక బాండ్ ఏదైతే ఉందో మీరు అది ఓన్లీ ఎస్బీఐ బ్యాంకులోనే తీసుకోగలరు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఆ బాండ్ కొనుగోలు చేయగలరు. ఆ బాండ్ కొనుగోలు చేసిన దాని మీద ఎటువంటి నెంబరు, ఎటువంటి సీరియల్ నెంబర్ కానీ కోడ్ కానీ లేకపోవడం చాలా వింత విడ్డూరం. మీరు ఏ బ్యాంకులోకి వెళ్ళి మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా మీకు బాండ్ ఇస్తారు. ఆ బాండ్ మీద క్లియర్గా సీరియల్ నెంబర్ ఉంటుంది. లేదు ఒక చెక్ మీద అయినా మీకు బాండ్ నెంబర్ ఉంటుంది, చెక్ నెంబర్ అంటుందండి. ఒక నోటు మీద కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. అట్లా మీరు చివరికి ఏటీఎంలో విత్డ్రా చేసుకుంటే ఒక 500 రూపాయలు వచ్చే రిసిప్ట్లో కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ రిఫరెన్స్ నెంబర్లు ఏ నెంబర్ లేని ఒక బాండ్ కేవలం దాని మీద మీ పేరు ఉండదు, పొలిటికల్ పార్టీ మీరు ఏ పార్టీకి ఇస్తున్నారో ఆ పార్టీ పేరు కూడా ఉండదు. దీన్ని అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో చెప్పేటప్పుడు తను ఈ విషయాన్ని గోప్యంగా కావాలని ఉంచుతున్నా అని, అది అన్ని పార్టీలకి మేలు చేస్తుందని, ఎవరికి ఎంత డబ్బు ఇచ్చారో ఏ పార్టీకి ఆ డబ్బు వెళ్ళిందో తెలియదని చెప్పి బుకాయించే ప్రయత్నం ఆ రోజు చేశారు. కానీ అది అందరు నమ్మారు. ఇది మొన్న సుప్రీంకోర్టు తీర్పుతోటి బయటపడింది ఏంటంటే, అది ఎవరిస్తున్నారు అనేది, ఎంత ఇస్తున్నారు అనేది మిగతా పార్టీ వాళ్ళకి తెలియకపోయినా భారతీయ జనతా పార్టీ పవర్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అందరికీ తెలిసిన విషయమే. సో ఇది ఎలా తెలుస్తుందంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, అంటే ఒక గవర్నమెంట్ బ్యాంకు. సో దానికి 2018లో నోటిఫికేషన్ వేసి మరి ఎలక్టోరల్ బాండ్స్ వివరాలని పూర్తిగా తెలియజేయాలి లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీకి అని చెప్పింది కూడా ఈ గవర్నమెంటే. 2017లో అసలు ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎలక్టోరల్ బాండ్స్ ఒకళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు, దాని మీద ఏ ఆధారాలు ఉండవు అని చెప్పింది కూడా ఈ గవర్నమెంటే. సో ఈ బాండ్ మీద ఒక్క సీరియల్ నెంబర్ కానీ ఏమి లేకపోవటం చూసిన వాళ్ళకి కొంతమందికి అనుమానం వచ్చి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, ఆవిడ పేరు పూనమ్ అగర్వాల్ అనే ఆవిడ 2 బాండ్లను 2018లో కొనుగోలు చేశారు. 1000 రూపాయలు ఒక్కొక్క బాండ్ చొప్పున 2 బాండ్లను కొనుగోలు చేసి ఆ 2 బాండ్లను పరిశీలించి చూడగా 2 అచ్చుగుద్దినట్టు ఒకలానే ఉన్నాయి. అంటే దాని మీద ఎటువంటి సీరియల్ నెంబర్ కానీ కోడ్ కానీ ఏమి లేవు, ఈవిడ పేరు లేవు, ఈవిడ ఏ పార్టీ తరఫున కొనుగోలు చేశారు ఏ పేరు లేదు. దాని మీద 1000 రూపాయలు ఎలక్టోరల్ బాండ్ అని మాత్రమే రాస్తున్నాయి. రెండింటి మీద అదే ఉంటుందో ఆశ్చర్యపోయి ఆవిడ దాన్ని
ఒక ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ఈ ఫారెన్సిక్ అనాలిసిస్లో బయటపడింది ఏంటంటే ఆ బాండ్ మీద మనం మామూలు ఈ లైటింగ్లో మనకు అసలు ఏమాత్రం దాని మీద ఏ నెంబరు కనపడదు, కానీ దాని మీద అల్ట్రా వైలెట్ లైట్ యూవీ లైట్ వేసినమ్మంటే దాని మీద ఒక సీరియల్ నెంబర్ కనిపించింది. ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ నెంబర్ అంటే దానిలో అక్షరాలు మరియు నెంబర్తో కూడిన ఒక సిరీస్ ఉంది. ఇది ఆ రెండు బాండ్ల మీద ఉంటాం, ఆ రెండు నెంబర్లు వేరువేరుగా ఉంటాం కోసం అర్థం. అయితే ఇదే ఎలక్టరల్ బాండ్లు అసలు చట్ట విరుద్ధం అని చెప్పి సిపిఎం వాళ్ళు అసలు ఎలక్టరల్ బాండ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు అసలు అకౌంట్ ఎన్కాష్ చేసుకోవడానికి అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఆ సిపిఎం వాళ్ళు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR అని ఒక సివిల్ సొసైటీ గ్రూప్ తోటి కలిసి కేసు వేస్తున్నారు సుప్రీంకోర్టులో. ఈ సుప్రీంకోర్టులో కేసుని ప్రశాంత్ భూషణ్ అనే న్యాయవాది, మనకు అందరూ తెలుసు, అంతకుముందు ఈ అన్నా హజారే మూమెంట్లో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఆయన దాన్ని వాదిస్తూ ఆ వాదనలో చాలా వరకు ఈ సీరియల్ నెంబర్ ఏదైతే ఇది బయటపడిందో ఆ వాదనలో ఈ సీరియల్ నెంబర్ వచ్చిన తర్వాత ఇంకా బలం చేకూరి ఫైనల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆ సీరియల్ నెంబర్ ప్రకారంగా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమని అడగటం జరిగింది. ఈ విషయం SBI ఎప్పుడైతే పూర్తిగా బట్టబయలు చేసిందో ఈ స్కామ్ పూర్తిగా బయటపడింది. సో మీరు అనుకోవచ్చు అసలు పార్టీకి డబ్బులు ఇస్తే తప్పే ఉంది, పొలిటికల్ పార్టీలు అన్నీ తీసుకుంటే కానీ అక్షరాల సత్యం. ప్రతి పొలిటికల్ పార్టీకి డబ్బులు కావాలి. ఇది అనాదిగా ఎప్పుడో నుంచి తరతరాలుగా వస్తున్న సిస్టమే. అంటే మీరు చూసుకుంటే 1861 ఎలక్షన్లో 1861లో అబ్రహం లింకన్ గారు ప్రెసిడెంట్కి పోటీ చేసినప్పుడు నెగ్గటానికి అప్పట్లో డెమోక్రటిక్ పార్టీకి అగెయిన్స్ట్గా రిపబ్లిక్ పార్టీకి తరపున ఈయన పోటీ చేసినప్పుడు రిపబ్లిక్ పార్టీ పూర్తి ఖర్చుని జాన్ డి రాకెఫెల్లర్ అని స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అధినేత అయిన జాన్ డి రాకెఫెల్లర్ ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్గా, ఇప్పుడు కూడా మీరు అమెరికాలో చూస్తే చాలా రాకెఫెల్లర్ ఫౌండేషన్, రాకెఫెల్లర్ యూనివర్సిటీ, రాక్ఫెల్లర్ చారిటీ హోమ్స్ ఇవన్నీ చాలా కనిపిస్తాయి. సో ఆ మనిషి ఏకంగా ఒక పార్టీని ఒక ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ని ఫండింగ్ చేసి అబ్రహం లింకన్ 1861లో ప్రెసిడెంట్గా చేయించుకున్నాడు. అంటే ప్రతి పెద్ద పొలిటికల్ పార్టీకి పెద్ద బిజినెస్ నుంచి ఫండ్స్ అనేది ఎప్పుడు వస్తుంది. మనకైనా కానీ ఇండియాలో అయినా కానీ ఇది ఎప్పుడో జరుగుతుంది. అంతెందుకు స్వాతంత్రం రాకముందు జరిగిన 1942-43 ఎలక్షన్స్లో అంబేద్కర్ గారు ఓడిపోయినప్పుడు ముస్లిం లీగు మరియు కాంగ్రెస్ మెజారిటీ సీట్స్ సాధించిన రెండు పార్టీలు, ముస్లిం లీగు జిన్నా గారి తరపు నుంచి, కాంగ్రెస్ మన నెహ్రూ గాంధీ గారి తరపు నుంచి సీట్లు సాధించినప్పుడు ఆయన ఎలక్షన్ ఓడిపోవడం జరిగింది. అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు ఈ మాత్రం తెచ్చారు. ఈ రెండు పార్టీలకి బాగా క్యాపిటలిస్టుల సపోర్ట్ ఉంది. సో దీస్ ఆర్ క్రోనీ క్యాపిటలిస్ట్ పార్టీస్ ఉన్నారు. అంటే ఒక విధంగా పెట్టుబడిదారుల యొక్క పార్టీలను కూడా ఆయనే అనడం జరిగింది. సో అది అనాదిగా అట్లా వస్తుంది. ఇది ఎవరికి ఎట్లా చేసేవాళ్ళయ్యా అంటే డబ్బుని వ్యాన్లలో, మీరు కూడా చూసేవాళ్ళు న్యూస్లో, వ్యాన్లో పెద్ద పెద్ద కారులో కట్టలు నోట్లు తరలిస్తూ ఉండేవాళ్ళు ఒక పార్టీకి. ఎవరైనా డబ్బు ఇచ్చారు, పెద్ద డబ్బు ఇవ్వాలనుకుంటా. కానీ 2017లో బీజేపీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఈ అమెండ్మెంట్ తెచ్చి మరి ఈ ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఓకే ఇది ఒక కన్సీల్డ్ కవర్, అంటే మనం ఒక పార్టీ ఒక పర్సన్ది తన మనోభావానికి సంబంధించిన విషయం కాబట్టి ఇప్పుడు నేను ఒక పార్టీకి డబ్బులు ఇవ్వాలనేది అందరికీ తెలియాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా కాబట్టి, లేదు నేను అలా అనుకుంటే నాకు తోడ్పడటానికి ఈ చట్టం తెచ్చారని అందరం అనుకున్నాం. కాకపోతే ఇది బయటపడిన తర్వాత ఎవరెవరికి ఎన్నెన్ని డబ్బులు ఇవ్వని, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే అప్పుడు స్కామ్లు బయటపడినాయండి. సో ఏంటి దీనిలో మేజర్గా బయటపడిన విషయం ఏంటంటే ఈ 12,000 కోట్లు, ఇంచుమించుగా 12,000 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వివిధ పార్టీలకు వచ్చినాయి. దానిలో మెజారిటీ భారతీయ జనతా పార్టీకి 6,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ 6,000 కోట్ల రూపాయలతో అది ఫస్ట్ ప్లేస్లో ఉండగా, ఫస్ట్ ప్లేస్లో డొనేషన్లో ఉంది 1,300 కోట్ల రూపాయలతో ఒక మామూలు లాటరీ టికెట్ అమ్ముకునే కంపెనీ, ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ, ఒక మామూలు కంపెనీ 1,300 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసి పార్టీలకు విరాళంగా ఇచ్చింది. ఈ 1,300 కోట్లలో మెజారిటీ అనగా
1300 కోట్లు 2 పార్టీలు ఆ ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నట్టుగా సుప్రీంకోర్టులో ఎస్బీఐ ఇచ్చిన వివరాలు బట్టి మనకు తెలుస్తుంది. ఆ వివరాలను కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మీకు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా ఉన్నాయి అవి. సో దానిలో తమిళనాడుకి చెందిన డిఎంకే, ఎందుకంటే ఈ లాటరీ టికెట్ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ ఏదైతే ఉందో తమిళనాడు బేస్డ్ కంపెనీ, డిఎంకే పార్టీ మరియు బీజేపీకి పార్టీకి 1300 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అది ఇవ్వటం జరిగింది, ఒక చిన్న లాటరీ కంపెనీ. సెకండ్ ప్లేస్లో ఉంది మన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, MEIL. మనకి చాలా మంది తెలిసి ఉంటుంది మేఘా గ్యాస్ అనే సిఎన్జి గ్యాస్ కంపెనీలు. సో ఈ మేఘా ఈ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ MEIL అనే కంపెనీ నేరుగా 966 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపాన వివిధ పార్టీలకు ఇచ్చింది. దాని సిస్టర్ కంపెనీస్, సబ్సిడరీ కంపెనీస్ అంటే మేఘా ఇండస్ట్రీస్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒక సిస్టర్ అండ్ సబ్సిడరీ కంపెనీలు ఇంకో 250 కోట్లు. వెరీస్ మొత్తం 1200 కోట్లు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తన సబ్సిడరీ కంపెనీలతో కలిపి వివిధ పార్టీలకు ఇచ్చింది. సో మీరు అనొచ్చు ఇది దీనిలో తప్పే ఉందని. ఇంకొక మాట కూడా అనొచ్చు మీరు, 1200 కోట్లు ఒక పార్టీకి విరాళంగా, కొన్ని పార్టీలకు విరాళంగా ఇచ్చిందంటే అది అంత పెద్ద కంపెనీ అని. సో ఇది ఎలా జరిగింది, ఇది ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఊరికినే విరాళాలు వస్తున్నాయని కూడా ఎవరికి, అసలు విరాళాలు వస్తున్న సంగతే ఎవరికి తెలియదు అంతంత మొత్తాలు. సో మనకెంత తెలిసిందంటే, సో ఈ ముఖ్యంగా ఇది మనం చూసుకున్నట్టయితే MEIL, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఈ పార్టీ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద స్కీమ్ ఒకటి తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ఈ స్కీములో ఈ మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ MEIL అనే కంపెనీ టెండర్లు వేసింది, అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కంపెనీ అప్పటికి బాండ్లు కొన్న సంగతి ఎవరికీ తెలియదు, కానీ ఇది పైన సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్కి తెలియడానికి కారణం కూడా ఆ బాండ్ల మీద ఉన్న ఆ యునిక్ నెంబర్, అది సీక్రెట్ UV లైట్లో ఎక్స్పోజ్ అయ్యే నెంబరే. ఈ విషయం తెలిసిన మన సెంట్రల్ గవర్నమెంట్ ఆ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్స్ కొన్ని అందజేసిన తర్వాత అది బీఆర్ఎస్ ఎన్కాష్ చేసుకున్న తర్వాత 2019లో వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగినాయి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరగనంతసేపు ఒక్క పార్టీకి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీ డబ్బు ఇచ్చింది. అంటే మేఘా కృష్ణారెడ్డి, ఆ కంపెనీ ఓనర్ పేరు PV కృష్ణారెడ్డి గారు, ఆయన మేఘా కృష్ణారెడ్డి గారు కూడా అంటారు. ఆ మనిషి ఒకే ఒక్క పార్టీకి అప్పుడు దాకా డబ్బు ఇచ్చినారు. కానీ ఈ విషయం తెలిసిన వాళ్ళు ఆర్మ్ ట్విస్ట్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్మ్ ట్విస్టింగ్లో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఇచ్చిన తర్వాత ఆయన మిగతా ఎలక్టోరల్ బాండ్లు కొని అవి బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఇది 2019 తర్వాత జరిగింది. ఒకటైతే ఇంకా విడ్డూరం ఎట్లా నెక్సెస్ బయటపడిందంటే, మేఘా కృష్ణారెడ్డి గారు 140 కోట్ల రూపాయల బాండ్ కొని అది బీజేపీకి ఇచ్చిన కరెక్ట్గా ఒక నెలలోనే మనకి థానే, ముంబైలోని మహారాష్ట్రలోని థానే ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్, 60 రోడ్లో నుంచి టన్నెల్స్, ఒక మన మౌంటైన్లో నుంచి ట్విన్ టన్నెల్స్, వన్ వేకి సెకండ్ వేకి 2 ట్విన్ టన్నెల్స్ చేసే ప్రాజెక్టుని LMT కంపెనీని పక్కన పెట్టి మరి ఒక చిన్న కంపెనీ అయిన లాల్సన్ టుబ్రో లాంటి కంపెనీని పక్కన పెట్టి మరి మన MEILకి ఇవ్వడం జరిగింది. అయితే MEILకి ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇచ్చారనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అవి బయటకు వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, కరెక్ట్గా ఈ ప్రాజెక్టు 14,400 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చే నెలకు ముందే 140 కోట్లని ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంది. సో ఇది రికార్డెడ్గా ఉంది, మీరు అది డిస్క్రిప్షన్లో నేను పెట్టిన దానిలో చూడొచ్చు. సో ఇది మనం ఏమనుకుంటాం, ఓకే డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఏదో పార్టీ ఫండ్ ఇచ్చారు, వీళ్ళు ఏదో ప్రాజెక్ట్ కొట్టేశారు అని మనం అనుకుంటే అక్కడే తప్పు జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, ఇలాంటి క్విట్ ప్రోకో కేసులు లాగా చేసుకున్నది దాన్ని ఎలక్టోరల్ బాండ్స్లో పెట్టి దాన్ని కన్సీల్ చేసి, అంటే ఎవరికి దానిలో ఏం జరుగుతుందో తెలియకుండా చేసి దాదాపు 2015 నుంచి 2024 దాకా దాదాపు 7 సంవత్సరాలు
భారతీయ జనతా పార్టీ చేసిన ఈ పనికి మీకు నష్టం ఏమిటనేది కూడా ఇదే పనిలో ఉంది. అంటే ఇదే ఎలక్టోరల్ బాండ్స్ కొన్న ఒక కంపెనీకి నేషనల్ హైవే కాంట్రాక్ట్ ఒకటి ఇచ్చినారు. ఇది ఉత్తరాఖండ్లో టన్నెలింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇదే మన ఎలక్టోరల్ బాండ్స్ 55 కోట్ల రూపాయలు 2019 నుంచి 2022 మధ్యలో నవయుగ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీ, ఈ నవయుగ కంపెనీ ఈ బాండ్లు కొన్న తర్వాత దానికి ఉత్తరాఖండ్లో టన్నెలింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ టన్నెలింగ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చాలామంది క్వశ్చన్స్ లేపారు. ఏంటి ఇంత టన్నెలింగ్ ప్రాజెక్టు, ముఖ్యంగా ఉత్తరాఖండ్, ఎక్కడైతే ఉత్తరాఖండ్ అంటే హిమాలయన్ ఏరియాలో, సో ఇలాంటి ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీలు ఉండగా నవయుగ ఎట్లా వచ్చిందని అనుకునే లోపలే ఆ ఉత్తరాఖండ్ టన్నెల్ నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తుండగా మధ్యలో ఉండగా టన్నెల్కి ఒకవైపు కొలాప్స్ అయిపోయి బ్రిక్స్ పడిపోయి మధ్యలో 41 మంది వర్కర్లు ట్రాప్ అయిపోయారు. ఈ 41 మంది వర్కర్లని 2 వారాలు బయటికి తీయలేకపోయారు. అందరూ చనిపోతారనగా ఎట్లాగో బై మెరకిల్ దాన్ని మళ్ళీ టన్నలింగ్ చేసుకొని వాళ్ళని బయటికి తీయటం 16వ రోజున తిండి తిప్పలు లేకుండా 16 రోజులు 41 మందిలో ఒక రోజు అవ్వలేదు. అది మనకి అదృష్టంగా భావించవచ్చు. కానీ 41 మందిని ప్రాణాలని రిస్క్లో పెట్టిన ఇలాంటి ప్రాజెక్ట్ ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ మాయలో పడి. అంటే ఎలక్టోరల్ బాండ్స్ వాళ్ళకి 55 కోట్లు ఇచ్చారు కాబట్టి ప్రాజెక్ట్ ఇచ్చింది. అలానే మీరు అనుకోవచ్చు, అసలు ఫస్ట్లో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ MEIL వాళ్ళు కేసీఆర్ గారికి డబ్బులు ఇవ్వడం వల్లే అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి తెలిసి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రేడియో ఇచ్చి మిగతా వాళ్ళు తీసుకున్నారని. అసలు ఈయన ఎందుకు కేసీఆర్ గారికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందంటే ఇది కూడా ఎవరికీ తెలియదు. కాగ్ రిపోర్ట్ వచ్చేదాకా ఏమనంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వం కావాలని 5,410 కోట్లు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ MEILకి అదనంగా చెల్లింపులు చేసిందనేది బయటపడింది కాగ్ రిపోర్ట్లోనే. ఈ అదనపు చెల్లింపుల కోసమే ఆయన కూడా ఎలక్టోరల్ బాండ్లు కొని ఈ అదనపు చెల్లింపులు ఈయన ఇచ్చారు. దానికి అదనపు చెల్లింపులు కారణం పంప్స్ అండ్ మోటార్స్గా చెప్పుకుంది గవర్నమెంట్, ఆ రోజున బీఆర్ఎస్ గవర్నమెంట్. దానికి ప్రతిఫలంగా బీఆర్ఎస్ గవర్నమెంట్కి MEIL వాళ్ళు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మెగా కృష్ణారెడ్డి గారు ఎలక్టోరల్ బాండ్స్ కొని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ మెజారిటీ కాదు అన్ని పార్టీస్కి వచ్చినాయి కదా అని. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మెజారిటీ డబ్బులు వచ్చింది రూలింగ్ బీజేపీ పార్టీకి 6,000 కోట్లు. నెక్స్ట్ మన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సెకండ్ ప్లేస్. అన్నీ కూడా మీరు చెప్తే మ్యాక్సిమం ఎలక్టోరల్ బాండ్స్ వచ్చిన పార్టీలన్నీ రూలింగ్లో ఉన్న పార్టీలు. ఫస్ట్ బీజేపీ, నెక్స్ట్ తృణమూల్ కాంగ్రెస్, నెక్స్ట్ మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కొన్నిట్లో అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని స్టేట్ల అధికారంలోనే ఉంది. అట్లానే నెక్స్ట్ బీఆర్ఎస్ మన టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పార్టీకి 4th ప్లేసు. అంటే తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి 1,200 కోట్లు, 1,200 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ వల్ల ముట్టినాయి. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి టాప్ ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలుదారులు ఒక లాటరీ కంపెనీ ఉంది, ఆ తర్వాత మెగా కృష్ణారెడ్డి MEIL మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఉంది. 3rd ప్లేస్లో ఎవరు పెద్దవాళ్ళు కాదు ఆటలే రిలయన్స్, మీరు ఇలాంటి వాళ్ళు అదాని అంబానీ ఆటలేదు ఏంటి 1st ప్లేస్లో అనుకున్నారు. యాక్చువల్లీ 3rd కంపెనీ 4th కంపెనీ ఇవన్నీ కూడా వాళ్ళు నేరుగా పెద్ద కంపెనీలు ఎప్పుడు అట్లా ట్రాన్సాక్షన్స్ చేయవండి ఇట్లా. సో అవి ఏం చేసిందంటే క్విక్ లాజిస్టిక్స్ అని ఒక కంపెనీ ఉంది, అది 400 కోట్లు ఇచ్చింది. ఎవరికి? ఎలక్టోరల్ బాండ్స్ రూపాయన భారతీయ జనతా పార్టీకి 400 కోట్లు ఇచ్చింది. ఈ క్విక్ లాజిస్టిక్స్ అనే కంపెనీ ఎవరిదయ్యా అంటే అసలు క్విక్ లాజిస్టిక్ కంపెనీ వచ్చిన లాభమే దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ కానీ దానికి ఆ సంవత్సరం వచ్చిన లాభం 79 కోట్లు. దానికి ఆ సంవత్సరం వచ్చిన లాభం 79 కోట్లు అయితే అది 400 కోట్లు 2019 నుంచి 2023 మధ్యలో ఎలక్టోరల్ బాండ్స్ రూపాయలు ఇచ్చింది.
ఇంత చిన్న కంపెనీ ఎలా వచ్చినాయా అని చూస్తే దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, క్విక్ లాజిస్టిక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మన రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇద్దరు ఒకటే. అంటే మీరు దీనిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద కంపెనీలు తమ సిస్టర్ కంపెనీలు, తమ సబ్సిడరీ కంపెనీలు చేతిప్పిస్తాయి. ఇలాంటి మన లాటరీ కంపెనీలు దాని గురించి చెప్పడానికి ఇంకా పెద్ద కథే ఉంది. ఫస్ట్ 1300 కోట్లని కేవలం ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఒక లాటరీ కంపెనీ చెల్లించింది. ఒకసారి చూడండి, అంటే ఎంత పెద్ద మొత్తాన్ని ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ లాటరీ చేస్తుందో, దానిలో ఎంత మిగులుతుందో, ఎంత ఇస్తుందో. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇంకా పెద్ద ప్రకంపనలు ఉన్నాయి. మనం చూసింది టిప్ ఆఫ్ ఐస్బర్గ్ మాత్రమే. ఇంకా ఈ టాపిక్ని ఫర్దర్గా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి లెంత్ ఎక్కువ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.